వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మాటూరులోని యనమదల గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ఏర్పాటుతో మండలంలోని గ్రామాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని వారు తెలిపారు. ఏపీ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందిరా ప్రియదర్శిని జీ కొండూరులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ జోగి రమేష్ జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధి మారలేదని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. బలహీన వర్గాలపై దాడి అని ఆయన చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బీసీ కార్డు తీసుకుని వస్తే సహించేది లేదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. కల్తీ లడ్డు వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు స్పందించడం లేదని, వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు చేయి తగిలినా అత్యాచారం చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తారని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల ట్రాప్ లో చిక్కుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు విషయంలో వైసీపీ నాయకులు మోసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా 2 ఏళ్లు పడుతుందని, 4,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉందని ఆయన అన్నారు. జగన్ ప్రాజెక్టును ఎలా జాతికి అంకితం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇంత దారుణంగా మోసం చేసిన వైసీపీ నాయకులు ప్రాజెక్టు పూర్తయిందని మాట్లాడతారని నారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో పుట్టి పెద్ద తప్పు చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి విమర్శించారు. ఆయన అనంతపురంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. శ్రీకృష్ణదేవరాయలు పుట్టిన గొప్ప కులాన్ని అంబటి అవమానించారని పేర్కొన్నారు. నిన్ను కొట్టలేకే మేము మా చెప్పులతో కొట్టుకుంటున్నామని వారి చెప్పులతో కొట్టుకున్నారు. కోటవురుట్ల మండలం పరిసర గ్రామాల్లో దట్టమైన మంచు కురుస్తోంది. మామిడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత దశలో ఉన్న మామిడి పంటపై మంచు ప్రభావం వల్ల తెగుళ్లు సోకి నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి 11 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అరెస్టైన కొన్ని గంటల్లోనే 11 మందికి బెయిల్ మంజూరైంది. దాడి ఘటనలో మొత్తం 40 మందిపై కేసు నమోదు చేశారు. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలని, అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అధికారులు క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. నరసన్నపేట మండలం తామరపల్లి పంచాయతీలో 5వ వార్డు సమీపంలోని అచ్చిపోత కర్ర చెరువు డంపింగ్ యార్డుగా మారింది. పంచాయతీ వ్యర్థాలు చెరువులో వేయడంతో నీరు కలుషితమవుతుందని, వ్యర్థాలు తగలబెట్టడంతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఉన్నప్పటికీ దానిని ఉపయోగించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. నెల్లి నగర పంచాయతీ పరిధిలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీనితో విజయనగరం చీపురుపల్లి రహదారి పూర్తిగా కప్పబడి వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఈ పొగమంచుతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య సిబ్బంది సూచించారు. అలాగే నగర పరిసరాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.